అండ్ ఈ సినిమాలో అదే సారీ థ్యాంక్స్ అన్నాను కదండి. అంటే 5 years అయిపోయింది, సినిమాలు చేసాం, అంత హ్యాపీగానే ఉంది. నాకు ఎప్పుడూ ఒకటి ఉండేదండి. అంటే నేను కృష్ణానగర్కి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేమందరం కలిసి నాతో పాటు ఒక 50 మంది ఉండేవాళ్ళమండి. అందరం షార్ట్ ఫిల్మ్లు కలిసి చేసుకుందామని చెప్పి ఒక 50 మంది ఏదో వర్క్ చేయాలి. ఆ రోజు బవాచి దగ్గర కలిసేవాళ్ళం, ఆన్నే కబుర్లు పెట్టుకునేవాళ్ళం, గణపతి కాంప్లెక్స్కి వెళ్ళేవాళ్ళం, అక్కడ కబుర్లు పెట్టుకునేవాళ్ళం. రోజుకి ఆ 50 మంది కాస్త 40 మంది అయిపోయేవాళ్ళు, 30 మంది అయిపోయేవాళ్ళు, 10 మంది అయిపోయేవాళ్ళు. ఈరోజు 2-3 కూడా లేరు. కారణం ఏంటి అంటే అవకాశం. బయట చాలామందికి ఇది కొంచెం నార్మల్గా అనిపించవచ్చు. నేను పడ్డాను కాబట్టి నాకు తెలుసు ప్రతి ఒక్క రూపాయి అన్నది చాలా కష్టం. మనం ఏదైనా జాబ్ చేయాలంటే హైదరాబాద్కి వచ్చి మేము ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తామంటే మన ఇంట్లో లేమనరు, హ్యాపీగా వెళ్ళి జాబ్ చేసుకోంటారు. అదే మేము హైదరాబాద్కి వెళ్ళి మాకు సినిమాలో అవకాశం కావాలి, మేము సినిమాలు చేద్దాము అని అనుకుంటే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కావచ్చు, లేకపోతే బిలో మిడిల్ క్లాస్ ఆర్ పేదవాడు అవ్వచ్చు, నేను వెళ్ళి సినిమాల్లో కష్టపడతానంటే ఎవరు ఒప్పుకోరు. అండ్ నెలకి 10,000 కూడా ఎవరు ఇవ్వరు. అది 5,000 అనండి, 10,000 కానీ ఎవరు ఇవ్వరు. ఎందుకంటే సపోర్ట్ చేయరు. సినిమాలంటే ఎవరికి నమ్మకం లేదు. నేను నా జర్నీలో చాలామందిని చూశానండి, తిరిగి వెళ్ళిపోవడం, ఒక హోప్ లేక, అరే ఏడు అవ్వదులే, ఎందుకులే, ఎన్ని రోజులని కష్టపడతాంలే అని చెప్పి చాలామంది తిరిగి వెళ్ళిపోయారు. నాకు ఎప్పుడు ఉండేది, నేను ఎప్పుడు సక్సెస్ అవుతానో తెలియదు, ఎంతవరకు వెళ్తానో తెలియదు. నేను ఏ రోజైనా సరే నేను గట్టిగా నిలబడితే నాకు వీలైంది నేను చెయ్యాలి. నాకు వీలైనంత, నేను ఇప్పుడు ఇంకా చాలా చిన్న స్థాయిలోనే ఉన్నాను, కానీ నాకు వీలైనంత నేను ఎంతో చెయ్యాలి. యాజ్ ఏ మన తెలుగు ఇండస్ట్రీ హీరోలు ఎప్పుడు చాలా పెద్ద పెద్ద విషయాలన్నీ చేసేశారు. మహేష్ బాబు గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, ఎన్టీఆర్ గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారు, ఒకరి పేరు కాదు, అందరూ చాలా వాళ్ళకి తగినంత పెద్ద స్థాయిలో చాలా హెల్ప్ అంతా చేసిండొచ్చు. నాకు తగినంత చిన్నగా నేను ఆ కష్టాలన్నీ చూశాను, దగ్గర నుంచి చూశాను. కాబట్టి నేను ఈరోజు మీరందరూ చూపించిన ప్రేమ వల్ల నాకు వీలైనంత స్థానంలో నేనైతే కొంచెం పర్లేదండి, బాగానే ఉన్నాను. నేను అదే అనుకున్నానండి. ఈ రోజు నుంచి మీకు నేను ఈ స్టేజ్ మీదుగా నేను మాట ఇస్తున్నాను. ఎవ్రీ ఇయర్ సినిమా మీద ప్యాషన్ ఉండి, సినిమా అంటే పిచ్చుండి, నేను సినిమాల్లోకి వెళ్ళాలి అనుకుండే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కావచ్చు, లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తి కావచ్చు, వాళ్ళకు ఒక ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే, నేను ఎవ్రీ ఇయర్ ఒక 10 పీపుల్ని ఐ కెన్ అకామిడేట్ అండి. అది ఫుడ్ కావచ్చు, స్టే కావచ్చు, లేకపోతే వాళ్ళకి స్కిల్ సెట్ కావాల్సిన విశేషాలు ఏదైనా కావచ్చు. ఒక 10 మందికి ఈ రోజుకి నాకు శక్తికి నేను ఒక 10 మందిని చూసుకోగలను. దేవుడు పుణ్యాన్ని ఇంకా పై స్థాయికి వెళ్తే ఇంకొక 100 మందిని, 1000 మందిని, ఎంతమందినైనా నా శక్తికి తగ్గట్టు. యాజ్ ఆఫ్ నౌ ఎవరైనా సినిమా అంటే పిచ్చుండి, నేను సినిమాలో ఎదగాలనుకుంటున్నాను, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నా దగ్గర డబ్బులు సరిపోవట్లేదు అంటే, ఒక 10 మందికి బేసిక్ నీడ్స్ అయితే నేను చూసుకుంటానండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను అక్కడి నుంచి అది చూసొచ్చాను. ఎందుకు అందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు? అరే కృష్ణానగర్లో మేము స్టార్ట్ అయిన ఒక 50 మంది ఈరోజు 2 కూడా ఎందుకు లేరు అని అంటే, హోప్ లేక, డబ్బులు లేక, ఇక్కడ పీజీకి డబ్బులు కట్టుకోలేక, తినడానికి డబ్బులు లేక వెనకాలకి వెళ్ళిపోతున్నారు. నా రెస్పాన్సిబిలిటీ నేను ఫీల్ అవుతున్నాను. అదంతా చూసి ఈరోజు నేను కూడా ఏదో ఒకటి చేయకన్నా, నా పాటికి నేను ఏదో ఈరోజు ఉన్నాయి కదా అని చెప్పి నా పాటికి నేను హెచ్చులు వేసుకుంటూ తిరిగితే మంచిది కాదు. నేను చేయాలనుకుంటున్నానండి. ఈ స్టేజ్ పరంగా మీకు చెప్తున్నాను, నేను చెప్పిన మాట తప్పను, ఖచ్చితంగా చేస్తాను. అది ఎవరు ఎలా అన్నది ప్రాసెస్లో తెలుస్తుంది, మా వాళ్ళు చెప్తారు, నిర్ణయిస్తారు. అండ్ ఐ హోప్ సినిమాల్లోకి ఎవరన్నా రావాలి అని అంటే దయచేసి ప్లీజ్ కమ్, న్యూ టాలెంట్ రావాలి. ఇందాక మా కరుణ్ రావు అన్నట్టు కొత్త డైరెక్టర్లు, నాకు ఎప్పుడు ఇన్సెక్యూరిటీస్ లేవండి. నాకు ఏ ఇన్సెక్యూరిటీ లేదు. నా మార్కెట్ పెరిగిపోవాలి, నేను పెద్ద స్టార్ అయిపోవాలి, నేను ఇంత వెళ్ళిపోవాలి, ఆ కాంబినేషన్లు చేస్తే నాకు ఇంత మార్కెట్ పెరిగిపోతుంది, నా ఇన్సెక్యూరిటీస్ నాకు లేవు.